నా తల్లి కొడుకును చూడాలి, వారిని కలిసేందుకు అనుమతి ఇవ్వండి. రౌస్ అవినీ కోర్టులో కవిత పిటిషన్. సుప్రీంలో గతంలో దాఖలు చేసిన రిట్ పిటిషన్ వెనక్కి. తనను అక్రమంగా అరెస్ట్ చేశారని తాజాగా పిటిషన్. ఆమెను 3వ రోజు 5 గంటల పైగా ఈడీ విచారించిందంటే ఎంత దుస్థితో చదువు. జర నా తల్లిని కొడుకుని చూపిరు, నాకు బాధ అవుతుంది అని. మరి ఇప్పుడు ఈడీ కస్టడీలో ఉన్న కవిత కోరిందట రౌస్ రెవెన్యూ కోర్టు ఉన్నట్టే, రౌస్ అవెన్యూ కోర్టును కోరిందట. మరి మొత్తం మీద సుప్రీంలో గతంలో దాఖలు చేసిన రిట్ పిటిషన్ కూడా వెనక్కి తీసుకుందట. ఓన్లీ నన్ను అక్రమంగా అరెస్ట్ చేశారంటే ఒక పిటిషన్ దాఖలు చేసింది. వాళ్ళ న్యాయ నిపుణుల సూచనల మేరకు మొత్తం మీద నా కొడుకుని చూడాలి, నా తల్లిని చూడాలి, ప్లీజ్. ఇప్పుడు తెలుస్తుంది బాధలు. అందుకే చెప్తా ఉన్నా, ప్రజాప్రతినిధులారా ఇది ఒక కనువిప్పుగా తీసుకోవాలి. ఆమె తప్పు చేసిందా, రైట్ చేసిందా, ఏం జరిగిందనేది కోర్టు తెలుస్తుంది. కానీ నిప్పు లేని పొగ వస్తుందా? రాదుగా. ఆ చందంగా వ్యవహరించవద్దు. రాజకీయ నాయకులు బాధ్యతగా పనిచేయాలి. అధికారం ఉంది, అధికారం ఉంటే ఏమైనా చేయొచ్చు అని అక్రమాలకు పాల్పడితే చట్టాలు ఉన్నాయి, ఆ చట్టాలు మీకు చుట్టాలు కావు. ఏదో ఒక రోజు ఆ చట్టాలు యమ పాశాలుగా మారితే మిమ్మల్ని జైలు